హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో అయితే ఈ ప్రాబ్లం ఏ మోడల్ అనేది ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా మన ప్రాబ్లంలో L ఆఫ్ e⁻at ఇంటూ f ఆఫ్ t, ఇక్కడ f ఆఫ్ t ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 sin 4t - 4 cos 2t ఉంది, లేకుంటే t+1 హోల్ స్క్వేర్ ఉండొచ్చు, ఏదైనా ఇక్కడ ఆ ఫంక్షన్లో ఉండొచ్చు. సో ఇలా ఉంటే మనం ఫస్ట్ షిఫ్టింగ్ థీరంని ఉపయోగించి చేస్తాం. ఓకే, ఎస్. మరి ప్రొసీజర్ ఏంటంటే ఇక్కడ e⁻at పక్కన ఉండేదంతా f ఆఫ్ t, దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని అప్లై చేస్తాము. అలా వచ్చిన దాన్ని f ఆఫ్ s అనుకుంటాం. మళ్ళీ ఫస్ట్ షిఫ్టింగ్ థీరంని అప్లై చేస్తాను. ఓకే, మరి చూద్దాం. సో ఫస్ట్ వన్, టేక్ క్యాపిటల్ f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 3 into sin 4t minus 4 into cos 4t. Okay, now taking Laplace transforms on both sides. Laplace transforms ni apply చేస్తున్నాను. L of f of t is equal to, ఇక్కడ 3 అనేది కాన్స్టెంట్. ఓకే, అవుట్ సైడ్లో రాసి మిగిలిన sin 4tకి లాప్లాస్ని అప్లై చేయాలి. 3 into L of sin 4t మైనస్ ఇక్కడ కూడా 4 కాన్స్టెంట్ రైట్ అవుట్ సైడ్ ఇంటూ cos 4t. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా మన దగ్గర sin 80కి ఫార్ములా ఉంది. ఇక్కడ a అంటే 4, a/s² + a². ఓకే, 4/s² + 4² అంటే ఎంత? 16 మైనస్ 4 into, అగైన్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ L of cos 80. cos 80కి ఫార్ములా s/s² + a². s² ప్లస్ ఇక్కడ 16 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటికి డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ని సబ్ట్రాక్షన్ చేసేద్దాం, ఎందుకంటే ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి. సో 3 into 4 12/s² + 16, డైరెక్ట్గా ఎల్సిఎం చేసేసాను. s² + 16, ఎందుకంటే డినామినేటర్ సేమ్ కాబట్టి, ఇంకా -4s. ఓకే, ఇలా వచ్చిన దాన్ని మనం ఏమనుకుంటామంటే L of f of tనే స్మాల్ f of s అనుకుంటాం. ఓకే, సరే. ఇప్పుడు ఇంకా ఫస్ట్ షిఫ్టింగ్ థీరంని అప్లై చేస్తాం. ఫస్ట్ షిఫ్టింగ్ థీరంలో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి -L of e⁻at ఇంటూ f of t, దానిని f of s + a గా రాయొచ్చు. అదే L of e⁻+at ఉంటే e⁻at ఇంటూ f of t = f of s - a. ఓకే, సరే. ఇప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ అప్లై చేస్తున్నాను చూడండి. బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, FSP అంటున్నా, లేకుంటే ప్రాపర్టీ. బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, by using first shifting theorem on Laplace, ఏంటి? L of e⁻at into f of t is equal to f of s + a. ఇక్కడ a అంటే ఎవరు? 2 అని. ఓకే, e⁻-2t ఉంది కదా. సరే, సో a ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. e⁻2t ఇంటూ క్యాపిటల్ f of t ఈజ్ ఈక్వల్ టు f of s + a అంటే ఇక్కడ ఎంత అని చెప్పాను? 2. నెక్స్ట్ ఇంకా f of t అంటే ఏంటి? ఇదంతా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. L of e⁻-2t ఇంటూ 3 sin 4t మైనస్ 4 cos 4t. ఓకే, ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు f of s అని దేన్ని అనుకున్నాం? దీన్ని అనుకున్నాం. సో ఇందులో s ప్లేస్లో s+2ని సబ్స్టిట్యూట్ చేయండి. మనం దేన్నైతే f of s లాగా అనుకున్నాం, ఇది f of s లాగా ఉంది కాబట్టి f of s దీన్ని అనుకున్నాం. ఇందులో s ప్లేస్లో s+2ని సబ్స్టిట్యూట్ చేయండి. 12 - 4 into s + 2.
divided by s plus 2 whole square plus 16. ఓకే, సో 12 మైనస్ తో మల్టిప్లై చేయండి, అలానే 4తో మైనస్ 4s అగైన్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 ఇంటూ 2 8 అవుతుంది, డివైడెడ్ బై అగైన్ డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ s అంటే 4s ప్లస్ 4 ప్లస్ 16 ఐఎమ్ రైటింగ్ డైరెక్ట్లీ 20. ఓకే, ఎందుకంటే 16 ఒక 4 20 కాబట్టి. నెక్స్ట్ 12 మైనస్ 8 అంటే ఎంత? 4. సో 4 మైనస్ 4s డివైడెడ్ బై s స్క్వేర్ ప్లస్ 4s ప్లస్ 20. ఓకేనా? ఎస్, ఇక్కడ న్యూమరేటర్ నుంచి మళ్ళీ 4ని కామన్ తీయచ్చు, 1 మైనస్ s అక్కడి వరకైనా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎస్, ఇలా చేయాలన్నమాట. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని కూడా సేమ్ ఇదే విధంగా చేద్దాము, మరి చూద్దాం. సో ఎల్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ, ఇక్కడ ఏ అంటే 1 అనమాట, 1 ఇంటూ టీ రాయొచ్చు. ఓకేనా? కాబట్టి ఏ అంటే 1 గుర్తుంచుకోండి. ఎఫ్ ఆఫ్ టీ అంటే 2 cos 3t మైనస్ 3 sin 2t. ఓకే, కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ని అప్లై చేస్తున్నాను. ఇక్కడ 2 కాన్స్టెంట్ ఎల్ ఆఫ్ కాస్ 3t, అదేవిధంగా మైనస్ 3 ఇంటూ సైన్ 2tకి లాప్లాస్ అప్లై చేయండి, ఎల్ ఆఫ్ సైన్ 2t. ఓకే, ఎల్ ఆఫ్ కాస్ 8t ఫార్ములా ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఏ అంటే ఇక్కడ 3 అని కాబట్టి రాస్తున్నాను, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ ఇక్కడ ఎల్ ఆఫ్ సైన్ 8tకి ఫార్ములా ఏ బై ఏ అంటే ఎంత? 2 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. ఎస్, ఇంతకుముందు డినామినేటర్ సేమ్ అయితే న్యూమరేటర్స్ని సబ్ట్రాక్షన్ చేసాం, ఇప్పుడు డినామినేటర్ సేమ్ కాదు కాబట్టి సో మనం ఇలానే రాసేస్తాం దీన్ని. ఓకే, సో 2 ఇంటూ ఎస్ అంటే 2s డివైడెడ్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 3 ఇంటూ 2 6 అవుతుంది, ఎస్ స్క్వేర్ ప్లస్ 4. ఎస్, ఇలా వచ్చిన దాన్ని ఏమనొచ్చు? ఎఫ్ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ థీరమ్ని అప్లై చేస్తున్నాం. ఏ అంటే టీ కోఎఫిషియంట్ 1, సో కాబట్టి ఈ పవర్ మైనస్ టీ, ఏ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఇక్కడ ప్లస్ 1 వస్తుంది, మైనస్ 1 ఉంటే ప్లస్ 1, ప్లస్ 1 ఉంటే మైనస్. ఓకే, ఇంకా ఈ పవర్ మైనస్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ మీన్స్ 2 cos 3t మైనస్ 3 sin 2t. ఓకే, ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ ఎస్ అని దీన్ని అనుకున్నాం కదా, ఇందులో ఎస్ ప్లస్లో ఎస్ ప్లస్ 1ని సబ్స్టిట్యూట్ చేయండి, 2 ఇంటూ ఎస్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 9. నెక్స్ట్ మైనస్ 6 డివైడెడ్ బై ఎస్ ప్లస్లో ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4. ఓకే, ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా, సో 2s ప్లస్ 2 డివైడెడ్ బై, సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా, ఏ స్క్వేర్ అంటే ఎస్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2s ప్లస్ 1 ప్లస్ 9 డైరెక్ట్గా 10 రాసేస్తున్నాను, మైనస్ 6 బై అగైన్ ఇది ఎలా ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఎస్ స్క్వేర్ ప్లస్ 2s ప్లస్ 1 ప్లస్ 4 ఎంత? 5 అవుతుంది. ఓకేనా? సో ఇది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.